అయ్య బాబోయ్, ఇల్లు చూడ్డానికి చాలా అందంగా ఉందన్నా. కొంచెం పాతదే అయినా పర్వాలేదులే. అయితే ఈ ఇంటిని ఎందుకు అమ్మాలనుకుంటున్నావు? అమ్మాలంటే ఇష్టం లేదు కానీ వేరే దారి లేదు. ఇది మా పూర్వీకుల ఇల్లు. ముందు చూడ్డానికి ఎంతో బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఇంటికి ఖర్చు పెట్టి నేను అప్పుల్లో మునిగిపోయానండి. నా భార్య ఈ ఇంట్లోంచి వేరే గ్రామానికి వెళ్లిపోయింది. కానీ ఇక్కడున్న జనాలు అప్పు తీర్చకుండా నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడానికి వదలట్లేదు. అసలు నిజం చెప్పాలంటే ఈ ఇల్లంటే నాకు ఎంతో ప్రాణం అండి. నాకు అర్థమవుతోంది. అయితే ఇది పూర్వీకుల చిహ్నం కదా? అవునన్నా, కానీ ఇప్పుడు ఎటువంటి దారి లేదే. ఎలాగైనా మీరు ఇంటిని కొన్నారంటే నేను అందరి అప్పుల్ని తీర్చేస్తాను. అలాగే నేను వెళ్ళి నా కుటుంబంతో కలిసిపోతాను. విష్ణు వెంటనే సతీష్ ఇంటిని కొన్నాడు. సతీష్ ఎంతో మనసు భారంతో తన ఇంటిని ఆశగా ఒకసారి చూసుకున్నాడు. ఆ తర్వాత శాశ్వతంగా ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక విష్ణు ఆ ఇంటిని శుభ్రం చేసి ఆ ఇంటికి మరమ్మతులు చేశాడు. ఇదేదో పెట్టే. బహుశా ఇది నిదనుకుంటా. అసలు ఏం పెట్టిది? పెట్టే తెరిస్తే తేళ్లొస్తున్నాయి. అయితే దీని వెనక ఏదో రహస్యం ఉంటే ఉంటుంది. అయ్యా, నేను చాలా దూరం నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఒకవేళ నువ్వు సతీష్ బంధువులా ఏంటి? ఇదివరకు ఇంట్లో ఉన్న వ్యక్తి మీ పూర్వీకులు ఇక్కడ నివసించే వాళ్ళ? చెప్పు బాబు, చెప్పు. అవును, మీకెలా తెలుసు? నా పేరు సతీష్ అని. ఇది మా తాత పేరు. మా తాత కూడా చాలా ఏళ్ల క్రితం ఈ గ్రామంలోనే నివసించేవారు. సతీష్ చెప్పింది విని విష్ణుకి వృద్ధుడైన బాబా చెప్పింది నిజమని అర్థమైంది. అతను ఇంట్లో దొరికిన పెట్టెను సతీష్కు వెళ్లి చూపించాడు. సరే, వీటిని చూస్తుంటే నీకేమనిపిస్తోంది? ఇందులో ఎన్ని బంగారు నాణాలున్నాయి? విష్ణు ఎంతో కాలంగా చేసిన అన్వేషణ నెరవేరింది. ఎందుకంటే ఆ పెట్టెకు సంబంధించిన అసలైన యజమాని అతనికి దొరికాడు. అందుకోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు. బంగారు నాణేలతో నిండిన ఆ బంగారు పెట్టెను అతను సతీష్కే అప్పజెప్పాడు. If you like this video, subscribe to our channel Murthy Media.